ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరంతా ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను ఈ మధ్య శారీ బాక్స్ ఫోల్డింగ్ క్లాసెస్కి అయితే అటెండ్ అవుతున్నాను. నేనైతే నేర్చుకుంటున్నాను. సో ఆ వర్క్కి అయితే ఐరన్ బాక్స్ చాలా అవసరం కాబట్టి ఐరన్ బాక్స్ తీసుకుందాం అనేసి అయితే వెళ్ళానమాట. సో ఎక్కడ చూసినా స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే అవైలబుల్గా లేదు. ఇంకా ఆఫ్లైన్లో తక్కువ, ఆన్లైన్లోనే మనం పర్చేస్ చేయాలంట. సో ఇంకా లాస్ట్ ఆప్షన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ని రకాల ఎలక్ట్రానిక్స్ అవైలబుల్గా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. గ్రైండర్లని, మిక్సీలని, ఇంకా ఐరన్ బాక్స్లని, వాషింగ్ మిషన్స్ అని, గ్యాస్ స్టవ్స్ అని, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో నేను చూసిన వెంటనే ఇవన్నీ కొనేసుకోవాలనిపించినాయి. సో వాక్యూమ్ క్లీనర్ అని, ఇంకా చూసారు కదా ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ అని, టేబుల్ ఫ్యాన్స్ అని, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మొబైల్స్, అలాగే టీవీలు, వాటికి సంబంధించింది. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫ్రిడ్జ్లని ఇవన్నీ ఉంటాయి. మేము వెళ్ళింది థర్డ్ ఫ్లోర్ అనమాట. థర్డ్ ఫ్లోర్లో వాషింగ్ మిషన్స్, వాటర్ ప్యూరిఫైర్లు, ఇంకా చాలా ఉన్నాయి. వీడియోలో చూపించిన ఎలక్ట్రానిక్స్లో ఏదైనా ఎలక్ట్రానిక్ నేమ్ చెప్పడం మర్చిపోతే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో నాకైతే భలే అనిపించాయి. సో మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఇక్కడ ఒక స్టవ్ ఉంది. ఇది 4 బర్నర్స్ అయితే వచ్చాయి. సో చాలా బాగుంది. ఆటోమేటిక్గా అవే మనం తిప్పేస్తే అదే ఆన్ అయిపోయి మనకి మంట వచ్చేసిద్ది. సో మేము ఇల్లు మంచిగా కట్టుకున్నప్పుడు ఇలాంటి స్టవ్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. సో నాకైతే మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, సో బాగుండాలి, మంచిగా పెద్ద ఇల్లు ఉండాలి, అన్నీ మంచి బ్రాండెడ్ ఉండాలని నేను అలా ఆలోచిస్తూ ఉంటాను. సో మొత్తానికి అయితే మన డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో తెలీదు. బట్ నేనైతే వెళ్ళిన పని అయితే అవ్వలేదు. సో నేను యాక్చువల్లీ ఐరన్ బాక్స్కి అయితే వెళ్ళాను. బట్ అన్నీ చూసేసి ఎక్కువ కాస్ట్ ఉందనేసి తిరిగి వచ్చేసాను అనమాట.